మాన్సూన్ టూర్, మధురానుభూతులు షూర్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఈరోజు పోలీసులు చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకు వచ్చేటువంటి సందర్భంలో ఒక రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఆయన వెంటబడి ఉండాల్సినటువంటి బాధ్యత నాకుంది. అయినా కూడా ఈ రకంగా నోటీసులు ఇవ్వడం, మీరెవరూ పోకూడదని చెప్పి ఈరోజు పోలీసుల యొక్క బందోబస్తు బయట పెట్టడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రజాస్వామ్యం ఎక్కడికి పోతూ ఉంది, ప్రజాస్వామ్య విలువలు ఎక్కడికి పోతున్నాయనేటువంటి సందేహం కలుగుతూ ఉంది. ఇటువంటి చర్యలు చాలా తప్పు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధంగా ఉంది. ఎన్ని ఇటువంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు చేసినా, ఎంతమంది నిర్బంధించినా కూడా నిజం మాత్రం దాచిపెట్టేటువంటి పరిస్థితులు ఉండవు. నిజం బయటికి వస్తుంది. కడిగినటువంటి వజ్రం మాదిరి జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వస్తారు. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఎక్కడ చూసినా కూడా హాస్యాస్పదంగా ఉన్నాయి. జూన్ 12వ తారీఖున ఎవరు ముఖ్యమంత్రి, మరి ఎవరి హయాంలో ఈ యొక్క నెయ్యి సరఫరా జరిగింది, దానికి బాధ్యత చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని దీన్ని బాధ్యులుగా చేయడము, చిత్రీకరించడం అనేది చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడుకు మరి మతి భ్రమించిందా అని అనిపిస్తూ ఉంది. ఈరోజు అనుచితంగా ఆయన చేసేటువంటి కొన్ని వ్యాఖ్యలు రాజకీయ స్వార్థంతో జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలని చేసేటువంటి కార్యక్రమాల వల్ల ఈరోజు టీటీడీ బోర్డుకే తీవ్రమైనటువంటి ప్రతిష్ట భంగం కలిగేటువంటి పరిస్థితులు ఏర్పడినాయి. ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎక్కడ చూసినా కూడా ఒక చర్చ, టీటీడీ అంటే అన్యాయాలు, అక్రమాలు అనే రకంగా ఈరోజు మాట్లాడుకునేటువంటి స్థాయికి టీటీడీ బోర్డు దిగజార్చారు. వాస్తవంగా టీటీడీ బోర్డు కంటే ఉన్నతమైనటువంటి బోర్డు నేను ఇంతవరకు భారతదేశంలో చూడలేదు. నేను ఎన్నో దేవాలయాలు చూశాను, ఎన్నో దేవుళ్ళను నేను సందర్శించుకున్నా. కానీ ఎక్కడ కూడా ఇంత పవిత్రత, ఇంత ప్రశాంతత, ఇన్ని వసతులు ఉన్నటువంటి సమకూర్చారంటే అది ఒక టీటీడీకే సాధ్యం. మరి అంత ప్రతిష్ట కలిగినటువంటి టీటీడీ బోర్డును ఈరోజు ఆ ప్రతిష్టను గంగపాలు చేసేటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిదే. మీరు దీనికి ఈరోజు కాదు, మీరు అనాలోచితంగా చేశారు. జగన్మోహన్ రెడ్డి పరువు భంగం కలిగించాలని చెప్పి మీరు ఆవేశంతో మీరు అనాలోచితంగా చేసినటువంటి వ్యాఖ్యలు ఈరోజు టీటీడీ బోర్డు మీదకి, ఒక అత్యున్నతమైనటువంటి బోర్డు మీదకి వచ్చినాయి. అది గమనించండి చంద్రబాబు నాయుడు గారు, మంచి పద్ధతి కాదు ఇది. ఒకవేళ నిజంగా ఈ యొక్క కార్యక్రమంలో ఏమాత్రం అపచారం వెంకటేశ్వర స్వామికి చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరు అనుకున్నా కూడా ఆ పాపం మాకు తగ్గుతుంది. కానీ మాకు ఎటువంటి ఆలోచన లేకున్నా కూడా రాజకీయ లబ్ధి కోసం నువ్వు ఇరికించాలని ప్రయత్నం చేస్తే ఆ దేవదేవుని యొక్క శాపం మీ పార్టీకి, నీకు తప్పకుండా తగులుతుంది.